నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సభ జరిగిందండి తిరుమలలోని. అంటే ఈ స్వామీజీని పిలిపించి టీటీడీ దేవస్థానంలో ఒక జిఎస్ స్వామి టీటీడీ చైర్మన్ గారు వెంకటేశ్వర స్వామితో పోల్చి ఈవో గారిని ఒక రామానుజులుగా పోల్చి ఈ కలియుగంలో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పోల్చారు. సో దీని మీద మీ యొక్క ఆలోచన మీద అంటే ప్రతి హైందవుడు బాధపడే విధంగా ఆ స్వామీజీ ప్రవర్తించారు. ఒకటే మాట అండి, అంతేగా అంతేగా అనాల్సిన కాలం వచ్చేసింది. పాతకాలంలో ఒక సినిమా పాట ఉందండి, భజన చేసే విధము తెలియండి, అవును, జనులార మీరు భజన చేసి పదవి పొందండి. ఆ పాట వేరే కాస్త మార్చుకుంటే ఈనాటి కాలం ఇంతటి దరిద్రమైన కాలం వచ్చేసింది. చిన్నపాటి కాసు కోసం, చిన్నపాటి స్థలం కోసం, చిన్నపాటి గౌరవం కోసం, చిన్నపాటి గుర్తింపు కోసం స్వామీజీలే ఇంత అధపాతాళానికి దిగిపోతే సాటి హిందువులంతా గేలి చెయ్యరా? ఇతర మతాల వాళ్ళు మనల్ని చూసి వెక్కిరించరా? ఏం నేర్చుకుంటున్నారు ఈ స్వామీజీలు? ఈనాటి కాలంలో సెల్ ఫోన్ చేతిలో ఉంటే సీఈఓ అయిపోతున్నారు, కాషాయం కట్టుకుంటే స్వామీజీలు అయిపోతున్నారు. ఎలాంటి వాళ్ళు స్వామీజీలు కావాలి, ఎలాంటి వాళ్ళు తీర్థంకరులు కావాలి, ఎలాంటి వాళ్ళు హంస, పరమహంస, పటీచకుడు, కుటీచకుడు అనే 4 విధాలుగా ఉండేటటువంటి ఈ వ్యవస్థ చతుర్థాశ్రమాలలో 4వ తురీయాశ్రమమైనటువంటి అత్యుత్తమైనటువంటి ఈ ఆశ్రమ వ్యవస్థ నేడు భ్రష్టు పట్టిపోయింది అని చెప్పడానికి ఈ స్వామీజీ మొదటిగా చెప్పుకోవాలి. కానీ ఇంకొక విషయం గురుగారు, అంటే ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. ఈ స్వామీజీయే కాదు, అంటే మొన్నటి ఒక 2 ఏళ్ల కిందట చిన్నజీయర్ స్వామి వారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఒక 5 ఏళ్ల కిందట ఎవరైతే రమణ దీక్షితులు గారు కూడా జగన్ గారిని ఒక విష్ణువుగా పోల్చి అదే చెప్పబోతున్నాను నేను. ఈ స్వామీజీ అనే స్థితి ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటున్నామో ఈ జియర్లలో 74 మంది జియర్లలో 82 మంది జియర్లలో సంఖ్య పెరిగిపోతోంది. భగవద్ రామానుజుల వారు 1000 ఏళ్ల కింద ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను స్థాపించారో ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి పక్కదారి పట్టిపోయి నేడు భజన మండలిగా మారిపోవడంతో ఇది పరాకాష్ఠకు చేరుకుంది. సాక్షాత్తు జగన్ గారినే నీవే అన్నట్లుగా, విష్ణువే అన్నట్లుగా, ఒకటా రెండా ఈనాటి కాలం ఈ స్వామీజీలంతా కూడా ఖద్దరు కనిపిస్తే చాలు గంగేలు ఎత్తిపోతున్నారు, గింగిరాలు ఎత్తిపోతున్నారు. కాస్త ఖద్దరు చుక్కలు కనిపిస్తే చాలు, కాస్త బంగారు ఉంగరాలు కనిపిస్తే చాలు వాళ్ళ వెంటబడి పరుగులు తీస్తున్నారు. ఏమి కాలం వచ్చిందండి? సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు ఈఓ, సాక్షాత్తు ధర్మాధికారి ఆ వెంకటేశ్వర స్వామి, లేదా వాళ్ళు వీళ్ళు అన్నట్లుగా పొగడ్డానికి మాటకు అంతు లేకుండా పోతుంది. ఎక్కడ పోల్చుతున్నారు, ఎక్కడ ఏ విషయాన్ని వివచనగా చెప్తున్నారు? ఇందువల్ల ఇతర మతాల వాళ్ళల్లో ఒక పాస్టర్ని మనం ఏమైనా అలుగుతామా? ఇంకా ఒక హిందూ ముస్లింలో లేదా ఒక క్రైస్తవ ముస్లింలో ఇలాగా మార్చినప్పుడు, ఏ మార్చు చూచినప్పుడు ఎవరినైనా ఏమైనా ఒక మాట అనాలంటే మీ వాళ్ళు ఏం పొగుడుతున్నారండి అన్న మాట మనకు రాదు. చాలా చాలా అభ్యంతరకరంగా అందరం నిర్హేతుగా ఖండించే విధంగా ఈ వ్యవస్థ ఈనాడు ఇలా మారుతోంది. స్వామీజీలందరూ ఒక్క ఈ స్వామీజీ కాదు, ఆనాడు 5 ఏళ్ల కాలం నాడు రమణాచారి గారి కాలం నుంచి ఉన్న వారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాటి వరకు ఉండేటటువంటి సమస్త స్వామీజీల వ్యవస్థ ఒకసారి వాళ్ళని వాళ్ళు పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంజికారులు ఏమిటి, నడక ఏమిటి, పీఠం ఏమిటి, పీఠాధిపత్యం ఏమిటి, పీఠంలో అర్చించే ప్రధాన దైవం ఏమిటి, 14 భాషలు ఏమిటి, 28 సబ్జెక్టులు అంటే విషయాలు ఏమిటి, అవగాహన ఏమిటి, అంగాని వేదాశ్చత్వార, ఎంత తర్కమో మీమాంస వ్యాకరణమో వేదమో వేదాంగ శాస్త్రములు అన్నీ తెలిసి ఉండే పీఠాధిపతి క్రమేణా ఇంత పతనమైపోతున్న స్థానానికి వస్తే జియర్లు ఈ స్థానాన్ని మరింత అధపతనం చేస్తున్నారు. అంటే ఇంకొక చిన్న విషయం గురుగారు, ఇప్పుడు ఇంకొక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఈ శైవము విష్ణువు అనే ఈ డిఫరెన్స్లో ఈ ఓన్లీ తిరుమలలో ఉందా లేకపోతే ఎక్కడైనా ఉందా? ఒక్కటే అని కాదు, మీరు శైవం చూచిన అలాగే కనిపిస్తున్నారు, వైష్ణవం చూచిన అలాగే కనిపిస్తున్నారు. స్మార్తపరంగా శైవపరంగా మాత్రమే కాకుండా మధ్వపరంగా కూడా. అయితే కాస్త మధ్వపరంగా ఉండే పీఠాలలో ఇంత వెంపర్లాట లేదు. కానీ వెంపర్లాట అనే మాటకు వచ్చేసరికి వైష్ణవమే అగ్రస్థానాన్ని స్వీకరించి ఉన్నది. ఎక్కడైతే
ఆ కైంకర్యం ఉంటుందో అది వైష్ణవంగా మారిపోయింది. తెలుగునాట ఒక మాట ఉందండి, కైంకర్యం చేశారు అన్న మాటకి వైష్ణవాన్నే చూపిస్తారు. ఈ శైవ, వైష్ణవ, మధ్వ అనే 3 క్రమాలు చూస్తే మొదటి తాంబూలం వైష్ణవులకే ఇవ్వాలి. అవును. కానీ ఇంకొక విషయం గురుగారు, ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఈఓ గారి డైల్ యువర్ ఈఓ ఒక ప్రోగ్రాంలో నెల్లూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, అంటే ఆయన మహమ్మదీయుడు అని ఫోన్ చేసి, మేము తిరుమలలో సేవ చేస్తాము అంటే, ఈ సేవ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న 10 మంది 20 మంది వెళ్ళి ఒక 14 రోజులు సేవ చేసి అది హిందువులే సేవ చేయాలి, కానీ ఇప్పుడు ఇతర మతస్థులను కూడా నేను ఎలా చేస్తా అని చెప్పి ధర్మాధికారే మాట్లాడాడు. అంటే అది ఎంత గౌరవం? ఇదేమిటండి ఇలా మారిపోతున్నాయి వ్యవస్థలన్నీ కూడా. అంటే ఇక్కడ సంస్థ లేదు, ధర్మం లేదు, పీఠాధిపత్యం లేదు, పండిత పరిషత్తు లేదు. వారు నీళ్లు చల్లిస్తే ఎవరైనా అయిపోతారా? నీళ్లు చల్లేదెవరు, ప్రాయశ్చిత్తం చేసేదెవరు? అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే వాళ్ళపైన తమలపాకు తీసుకుని దర్భ తీసుకుని 4 చుక్కలు వేసేసి రండి లోపలికి బయటికి వెళ్ళిపోతే ఎద్రాద్రియాది గురిదే పాపం అన్నట్లుగా ఏ క్షణంలో చేసిన పాపం ఆ క్షణం పోయేటట్టుగా ఇలా ధర్మాధికారులు ప్రవర్తిస్తే ప్రతివారు గేలి చెయ్యరా, నవ్వరా? ధర్మ సంస్థలు, ధార్మిక సంస్థలు ఇలా భ్రష్టు పట్టిపోతున్నాయి, కాసు కోసం పడిపోతున్నాయి అని చెప్పాలి. ఒకనాటి కాలంలో ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి రాష్ట్రపతి స్థానంలో ఉండేటటువంటి జ్ఞాని జైల్ సింగ్ గారు ఏదో దోషం చేశారు అంటూ పరిషత్తు నిర్ణయిస్తే, పరిషత్తు నిర్ణయానికి తల వంచిన ఆనాటి రాష్ట్రపతి వర్యులు జ్ఞాని జైల్ సింగ్ గారు సువర్ణ మందిరం ముందర నేలపైన కూర్చుని బూట్లు చెప్పులు పాలిష్ చేసినటువంటి దృష్టాంతం జ్ఞాపకం తెచ్చుకుంటే ధర్మాధికారుల పరిషత్తు, పండిత పరిషత్తు, విద్వాంసుల గోష్ఠి ఎలా ఉండేది? అది పక్కన పడిపోయి ప్రభుత్వాధినేతల ప్రాపకంతో, రాజకీయవేత్తల ప్రాబల్యంతో రాజకీయవేత్తలంతా కూడా ధర్మాధికారులుగా మారిపోయి ఆలయాల ట్రస్టీలుగా మారిపోయి ఇలా ఎవరి మీద పడితే వారి మీద 2 చుక్కలు వేస్తే వాళ్ళు లోపలికి వచ్చేస్తే అంటే ఇంతకంటే నీచం, ఘోరం, అవమానం మరి ఒకటి లేదు లేదు లేదు. కానీ అంటే ఇంకొకటి ఏంటంటే వేరే మన వాళ్ళని మనం అనుకున్నాం, వేరే మతస్థుల్ని వీళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తున్నారంటే రేపటి రోజు తిరుమలలో వేరే మతస్థులతోటి మనం లడ్డూలు తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ప్లస్ ఏదైనా ప్రసాదాలు తెచ్చుకోవాలి. అదే చెప్పబోతున్నాను. మదీనాలో కాబా చుట్టూ మనం తిరుగుతాం అంటే రానిస్తారా? తిరగడం పరీక్షలు ఉన్నాయిగా. తిరుమలలోకి రానివ్వాలి అంటే నీళ్లు చల్లితే సరిపోతుందా? దానికి ఇంతకంటే అవమానం, ఘోరం, అన్యాయం ఇంకేదైనా ఉందా? ఒక స్థానంలో ఉన్నవాళ్ళు ఒక పరిషత్తును ఏర్పాటు చేసుకుని ఆ పరిషత్తు నిర్ణయాలకు అనుకూలంగా న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించాలి, పాటించాలి. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనది, విలువైనది, శాస్త్రబద్ధమైనది. ఆగమ శాస్త్ర నియమావళికి అనుసరించి ఈ దేశం దాటి మరి ఒక దేశానికి ఎవరైనా వెళితే అలా తిరిగి వచ్చేటటువంటి వారిని 3 రోజుల పాటు ఉపవాస దీక్ష వహించి ప్రాయశ్చిత్త విధి చేసి త్రిరాత్రంబా సావిత్రీం గాయత్రిమన్వాతిరే చైతి వరో దక్షిణావరే నైవ. ప్రాయశ్చిత్తం లేదు, సంస్కారం లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఏ మతంలో ఉండే పడితే వాళ్ళు, ఎలాంటి పాపం చేసిన వాళ్ళు అలా రావచ్చు, ఇలా నీళ్ళు చిలికరవచ్చునా? మహర్షి అరవింద యోగుల జీవితంలో వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఆయన జీవితంలో అలా వచ్చే వాళ్ళందరినీ గదులలో ఉంచి ఆపేటటువంటి వారు. ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాడు. ఒకనాడు ఆయన నోరు విప్పి 3వ గదిలో తెల్ల చొక్కా వేసిన ఒక అబ్బాయి వస్తున్నాడు, అతడిని ఆపండి అన్నాడు. మళ్ళీ మౌనంగా ఉన్నాడు. వాలంటీర్లు ఆపారు, తర్వాత కనుక్కున్నారు అతడు ఘోరమైన పాపం చేసి ఉన్నాడు. మహర్షికి తెలిసిందే, ఆలయాలలో మూల విరాట్టును ఎవరు పడితే వాళ్ళు దర్శనం చేసుకోకూడదు అని ఆగమం ఎందుకు చెప్పింది అంటే, గాంధీ గారిని కూడా అక్కడ అలౌ చేసుకోవద్దని చెప్పి ఎందుకు పెట్టారు ఇలా ఈ నియమం అంటే, ఆ ఆలయంలో అర్చామూర్తిగా ఉండేటటువంటి ఆ ప్రధాన శక్తి స్వరూపం లక్షలాది కోట్లాది మంది జపాలు చేసినందువలన, జపం చేస్తే, హోమం చేస్తే, అనేక విధాలుగా శక్తిని బలోపేతం చేస్తే కేంద్రీకృతమైనటువంటి ఆ శక్తి అర్చామూర్తిలో ఉంటుంది. అలాంటి ఆ అర్చామూర్తిని ఎవరు పడితే వారు వస్తే ఆ అర్చామూర్తిలో ఉండేటటువంటి ఆ శక్తికి విఘాతం కలుగుతుంది. ఒక ఎలక్ట్రిక్ వైరులో, ఎలక్ట్రిక్ కండెన్సర్ రాగి వైరు ప్రవహించేటటువంటి తీగ మధ్యన ఇంకేదైనా మనం చొప్పిస్తే తెగిపోతుంది. ఫెయిల్ అంటాం,
సర్క్యూట్ అంటాం, సర్క్యూట్ మొత్తం ఎగిరిపోయింది అంటాం, వైర్ అంతా కాలిపోయింది అంటాం. ఇంత అంతా కాదండి, మొత్తం తీసేయాలి అంటాంగా. ఈ వ్యవస్థని ధర్మాధికారులు ఇంత సూక్ష్మంగా విచారణ చెయ్యాలి, వారిని వారు సంస్కరించుకోవాలి. కాసింత కాసు కోసం, ఒక్క పదవి కోసం, ఒక శబాష్ అనే పిలుపు కోసం ఇలా పతనమైతే ఆకాశంబున నుండి శంభుని శిరంబంధుండి అనే నీతి పద్యం శ్లోకం తెచ్చుకున్నట్టుగా, గుర్తుకు తెచ్చుకున్నట్లుగా అక్కడ ఉండే ధర్మం ఇక్కడికి తేలుతుంది. పైకి వెళుతున్నామా, పతనం అవుతున్నామా? కరెక్ట్. ఒక్కసారి ఆలోచిద్దాం. వీరు చేసింది నిర్ద్వంద్వంగా ఖండించవలసిన అంశం. అలా నీటి చిలకరిచ్చేసేస్తాం రండి అంటే మహమ్మదీయులు వచ్చేసి లోనికి వెళ్ళేసేసి అలా పళ్ళు కొట్టుకుంటూ ఏదో తిన్నామని చెప్పేసేసి వెక్కిరిస్తే అది కూడా మనం చూసిన వాళ్ళం కామా? ఆ కాలం కూడా రాబోతుందా? ఇది కాని కాలం. ప్రతి హిందువు కన్ను ఎర్ర చేసి ఆగ్రహించవలసిన కాలం ఇది. తప్పు తప్పు అన్నప్పుడు తప్పుగానే చెప్పాలి. తప్పును తప్పుగా చెప్పకపోతే ప్రతి హిందువు తల వంచుకునే సందర్భం కూడా రాబోతోంది. ఇంకోటి గురుగారు, మనకి రీసెంట్గా మనకి ఒక అంటే ఒక చరిత్ర అంటే ఒక మనకి హైకోర్టు నుంచి యూపీలోని మనకి 100 ఎకరాల ల్యాండ్ని మళ్ళీ హిందువులకి ఇచ్చారు. అది ముస్లింలు కబ్జా చేసిన దాన్ని మనకి ఇచ్చారు. సో అది ఒక భీమాలయంగా భీముడికి సంబంధించిందిగా అన్నారు. సో దాని మీద విశిష్టత ఏంటి అసలు? ఎందుకు అలా మనం ప్రతిదానికి ప్రతి గుళ్ళకి మనం ఇలా కోర్టుల చుట్టూ వెళ్తే ఇంకో 10 ఏళ్లలో మనకు అన్ని చోట్ల వెళ్ళినా కూడా ప్రతి గుడి విషయం కోర్టులోనే తప్ప బయట తెలుసుకోలేము. ఎప్పుడో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, కంకర్ కంకరమే శంకర్ హే. ఈ దేశమంతా హిందూ దేశం. ఈ దేశం సనాతన దేశం. ఈ దేశం వైదిక దేశం. వైదిక మార్గాన్ని భ్రష్టు పట్టించే విధంగా మన ధర్మంలో, మనుధర్మంలో, మన శాస్త్రాలను అనుసరించని వారిని మనం శిక్ష వేసి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళి శక్తియుక్తులు పెంచుకొని ఆర్థికంగా బలోపేతంగా మారి తిరిగి మనపైననే చేసేటటువంటి దండయాత్రలు లేక వారి పరాక్రమాలకు ప్రతీకగా చేసేటటువంటి దురాక్రమణలే ప్రతి ఆలయం పక్కా వెలిసేటటువంటి జెండాలు, ప్రతి ఆలయం పక్కన వెలిసేటటువంటి శిలువ గుర్తులు. ఈ ఆలయాలపైన ఒక దేశాన్ని మనం జయించాలి అంటే సులభం. ఆ దేశం సంస్కారాన్ని, ఆ దేశం మతాన్ని, ఆ దేశం ధర్మాన్ని కదిలిస్తే చాలు అనేది విభజించి పాలించే రీతి గల ఆంగ్లేయుల పాఠం. అది నిజమే, ప్రత్యక్షం నిజమే జరుగుతోంది, చూస్తున్నాం. భీమాలయం కావచ్చు, పాండవులు లక్క ఇంటిలో దహనం చేయబడిన ఉదాహరణలుగా ఉండేటటువంటి క్షేత్రాన్ని ఎవరో ఒక ముస్లిం కాబాగా మార్చుకొని ఈనాటి కాలంలో ఇదే అంటున్నారు. తాజ్మహల్లో కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూచినా ఒకటి అని కాదు, ప్రతి విషయంలో కూడా హిందువులంతా కూడా న్యాయబద్ధంగా ఉండేవారు కనుక ఈ దేశం మాది, ఈ దేశంలో ఉండే ప్రతి అణువు సనాతన ధర్మంతో కూడుకుని ఉన్నది అని తెలిసినప్పటికీ చట్టాలను గౌరవించేటటువంటి ఉన్నత సంస్కారం, సభ్యత, సంస్కృతి కలవారు కనుక కోర్టు తలుపు తడుతున్నారు. కోర్టు కూడా ఎటువంటి నిర్ద్వంద్వ భావాలు, ద్వైతీకృత భావాలను కూడా మావి మనవి అనేవి లేకుండా చట్ట ప్రకారమే తేల్చి నిగ్గు తేల్చి ఇది నిజమే అని నిరూపిస్తుంది. ఖురానులో, బైబిలులో 6000 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రపంచం ఏర్పడింది అని బైబిల్ చెబుతుంది. ఈ వాక్యాన్ని ఆ వాక్కు ఆధారంగా జీవించేటటువంటి ప్రజలు 6000 అంటే 6000 కాదు, అది అంతకు అనేకమైనటువంటి కాలం. ఇదమిత్తంగా ఉండే 24 గంటల కాలం అంటే ఈనాటి కాలం అని కాదు. కార్బన్ టెస్ట్కి పరిమితంగా ఉండేటటువంటి కాలం 40,000 సంవత్సరాల కాలం అంటూ నిగ్గు తేల్చి ఇలా చర్చలు ఈనాడు చేసి 8 బిలియన్ల సంవత్సరాల నుంచి 13.5 బిలియన్ల సంవత్సరాల మధ్యకాలంలో ఈ సృష్టి ఏర్పడింది అని అనుమతాలు అంగీకరిస్తున్నాయి అంటూ ఈనాటి కాలంలో నిగ్గు తేలుస్తున్నారు. మన పంచాంగాలు, నక్షత్రాలు ఆధారం చేసుకుని 195 కోట్లకు పూర్వమే ఈ సృష్టి ఏర్పడింది అంటూ చెప్పగా మఘా నక్షత్ర మండలాన్ని ఆధారం చేసుకుని ఇంత ఖచ్చితంగా లెక్కలు వేస్తూ ఉంటే ఒక భీమాలయం ఏమిటి? ఏ ఆలయమైనా హిందూ ధర్మానికి సంబంధించినది 2000 సంవత్సరాలకు మాత్రమే ఉండేటటువంటి అరబ్బుల చరిత్ర ఏమిటి? 1000 ఏళ్ళు మాత్రమే ఉండే ఉర్దూ భాష గతి ఏమిటి? అనాదిగా వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృత, ప్రాకృత, పైశాచి ఈ భాషల ప్రాచుర్యము లేదా ప్రారంభ కాలం ఏమిటి? రాముడి కాలం యుగాలకు సంబంధించింది.
పాండవుల కాలం కలియుగం ఆరంభం 5132 సంవత్సరాలకు పూర్వానికి సంబంధించినది. 1000 ఏళ్ల చరిత్ర ఉర్దూ భాష, 2000 ఏళ్ల చరిత్ర అరబిక్ భాష. ఇలా చూస్తే సంస్కృతం 1000 సంవత్సరాల పూర్వం, యుగాల పూర్వం. ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి గ్రంథం ఋగ్వేదం అన్ని మతాల వాళ్ళు నిర్బంధంగా అంగీకరించిన నేపథ్యంలో రామాయణం, భారతం, ఈ ఇతిహాసాల కాలాలను మనం అంగీకరించవలసి ఉంటుంది. ఋగ్వేద కాలం నాటి పరిస్థితులను పరిగణన తీసుకుంటే ఈ దేశంలో అరబ్బులు లేదా ముస్లిములు లేదా క్రైస్తవులు ఇలాంటి వారంతా కూడా హిందూ దేవాలయాలపైన తమ ప్రాబల్యాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఎవరూ లేరా మనదే అందాం. అవును, ఎడారిలో ఇది అరబ్బుల కథ. ఎడారిలో ఒక వెంట మీద పోతున్న ఒక వర్తకుడు రాత్రి కావడంతో ఇసుక తుర్పాను అనేటటువంటి జాలితో గుడారం వేసుకుని లోన నిద్రించేటటువంటి ఆ వర్తకుడు గుడారం బయట ఉన్న ఆ ఒంటె కాలు అయ్యో పాపం అని లోపలికి లాగి వెచ్చతనం కోసం కాసింతసేపు అలా అరికాలి గిట్ట పైన రాచి నిద్రించి తెల్లారి తిరిగి చూస్తే గుడారం లోపల ఆ ఒంటె ఉంది, గుడారం బయట ఈ వర్తకుడు ఉన్నాడు. ఇది అరబ్బుల కథ. అవును, ఆ సంస్కృతి వాళ్ళది. ఇంకొక విషయం, నిన్న ఒక పెద్ద మనిషి పార్లమెంట్లో ఒక విషయం అన్నాడు. నేను 17 కోట్ల మంది ముస్లింలని నేను కాపాడుకుంటూ వచ్చానంటే, అంటే దాని ఉద్దేశం అంటే మన హిందువులు ఎవరినూ కాపాడలే, నేనే కాపాడుతానని ఉద్దేశం అంతకనేం లేదు. మరొక మాట విందాం మిత్రమా. 1947 ఆగస్టు 15 నాడు ఈ దేశంలో జనాభా నిష్పత్తి మతాల వారీగా ఏ ప్రమాణంలో ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత మత సహనంతో హిందువులు వ్యవహరించారు. అవును, 2024 సంవత్సరానికి ఈ మతాల జనాభా ప్రామాణికత ఏ దశల్లో మారింది, ఎంత పరమత సహనంతో హిందువులు వ్యవహరిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, నిరీక్షిస్తున్నారు మన అనే భావంతో మనమంతా కూడా పెరుగుతున్నాం. ఈ దేశంలో నదులున్నాయి. ఎక్కడ నదులుంటాయో అక్కడ ఆర్ద్రత, చల్లదనం, చెమ్మదనం, ప్రేమ, ఆప్యాయత. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, అబుదాబి, దుబాయ్, మీరు ఏ ఇస్లామిక్ దేశాన్ని తీసుకున్నా ఆ దేశాలలో పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ దాహక శక్తి, మండించే స్వభావం కలది. నీరు ఉన్న దేశాలు నాగరికతకు కేంద్రాలు. నీరు ఉంది జపాన్, నీరు ఉంది చైనా. నీరు ఉన్న చోట సింధులోయ నాగరికత, ఇక్కడ ప్రేమ, ఆర్ద్రత, అభిమానం. నీరు మనిషిని నడిపించే శక్తి. 70% నీళ్ళేగా. నీరన్న ఇంటికి వస్తే పాద ప్రక్షాళనకు నీళ్ళు ఇస్తాం, తాగడానికి నీళ్ళు ఇస్తాం, పెట్రోల్ ఇవ్వం. పెట్రోల్ మండించే స్వభావం కలది. దుర్మార్గమైన తీవ్రమైన స్వభావాన్ని పెట్రోల్ ఇస్తుంది. ఈ దేశం నీరు గల దేశం. ఇస్లామిక్ దేశాలు పెట్రోల్ గల దేశాలు. స్వాభావికంగా, ప్రాథమికంగా, ప్రకృతి సిద్ధంగా ఈ మార్పు ఫండమెంటల్ ట్రూత్ అంటాం కదా, ఇది గుర్తుకు పెట్టుకుంటే ఓహ్ ఇంతేనా అని మనం అంటాం. జనాభా నిష్పత్తిలో 17 కోట్లు కాదు. ఆ మాటకు వస్తే భారతదేశ జనాభా ఈనాడు ప్రపంచ జనాభాలలో అత్యధికంగా నంబర్ 1 స్థానంలో ఉన్నది అన్నప్పుడు హిందువుల సంఖ్య ఎంత, హిందువుల నిష్పత్తి ఎంత, ఈ దేశంలో ఉండే వనరులను హిందువులకు ఏమాత్రంగా ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. నేను ఇస్లాం మతాన్ని పరిపాలిస్తూ అనుసరిస్తూ ఆ పవిత్రతతో కూడుకున్నటువంటి కాబా దర్శనం కోసం వెళతాను అంటే భారతదేశం అలా వెళ్ళే వాళ్ళకి డబ్బిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. నేను రామేశ్వరం పోతాను, నేను తిరుపతి పోతాను అంటే రైల్వే కన్సెషన్ పాస్ కూడా ఇవ్వడం లేదు. ఎంత ఘోరమైనటువంటి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. మనమే మాట్లాడాలి ఆ మాటకు వస్తే. మైనారిటీ మేమా వాళ్ళ అన్నట్లుగా. నమస్కారం గురుగారు, మంచి విశేషాలు చెప్పారు.